అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీ ఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా గెలిచినటువంటి ఊరపంది కేశినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి. ఇవాళ ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి సిగ్గులేదు. ఎందుకు లేదంటే 2 సార్లు పార్లమెంటు మెంబర్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఈ ఊరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేశినేని నాని. మాట వస్తే చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి, చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి అంటావు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంటు మెంబర్ అయినటువంటి ఊరపంది పార్టీ మారితే పట్టుమని 10 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాష్ట్రంలో వెళ్ళలేనటువంటి వాడు ఎవడన్నా నాయకుడు ఉన్నాడంటే ఒక్క ఈ ఊరపంది కేశినేని నానే. ఇవాళ మా వాళ్ళని కించపరట్లా, వెనకతలు ఉన్న వాళ్ళని వీళ్ళని. నిజంగా వీళ్ళు పార్టీ కమిట్మెంట్, వీళ్ళని నేను అభినందిస్తున్నా. మేము కేశినేని నాని గత 3 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం. పాపం వీళ్ళకి మాయ మాటలు చెప్పి నేను పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు గారిని ఇచ్చేస్తానని చెప్పి వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళ ఆఫీస్ కాడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో కండవ ఇచ్చుకున్నాడు. ఒక్కలంటే ఒక్కలు నిజాయితీ పరులు వీళ్ళు. నిజంగా చెప్తున్నా ఇవాళ. ఎందుకంటే 3 సంవత్సరాలు మా దగ్గరికి రాకుండా నానితో ఉన్నా సరే వీళ్ళని మేము అభినందిస్తున్నాం. ఎందుకు అభినందిస్తున్నాం? వాళ్ళు పార్టీ నాని అనుకున్నాడు, వాపుని చూసి బలుపు అనుకున్నాడు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను తెలుగుదేశంలో ఉన్నా కాబట్టి ఆ పక్కన కూర్చున్నారు. ఎంకన్నా కాదు వాళ్ళకి కావాల్సింది, కేశినేని నాని కాదు కావాల్సింది, చంద్రబాబు నాయుడు గారు కావాలి, తెలుగుదేశం పార్టీ కావాలి. ఒక్కడంటే ఒక్కడిని కూడా తీసుకెళ్ళినటువంటి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చెయ్యి 3 లక్షలతో గెలుస్తానంటావా? బ్రవన్నలో అంటాడు నువ్వు. విజయవాడలో బ్రవన్నల అలాంటివాడివి నువ్వు. భీష్ముడు నీ మీద పోటీ చేస్తాడా? అసలు నీ కాదు చూస్తాడా? నువ్వు బ్రవన్నలో అని తెలియక నీకు సీట్ ఇచ్చాడు, నీకు ఆయన నీ మీద పోటీ చేస్తాడా? ఇవాళ వాళ్ళ తమ్ముడు మీ సోదరుడు చిన్నిని పెట్టారు నీ మీద. ఒక్క పోనీ నా భవనం నీ భవనం అంటే ముందుకు రాలా. నువ్వు 1,00,000 ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ కానీ ఓడిపోతే అది ఓటమి అనేది ఖాయం. 1,00,000 ఓట్ల కంటే తక్కువతో నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి నా ముక్కు నీ నేలకు రాస్తా. ఏది 1,00,000 ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో ఓడిపోతే నీ ఓటమి ఖాయం. 1,00,000 పైనే ఓడిపోతున్నావు. నువ్వు ఓడిపోతే చంద్రబాబు గారి కటౌట్ అక్కడ పెడతాం, పాదాలు పట్టుకొని అయ్యా నేను తప్పు చేశాను, బ్రవన్నల లాంటి నాకు నువ్వు టికెట్ ఇస్తే 2 సార్లు పార్లమెంటు మెంబర్ని చేస్తే నిన్ను మోసం చేయడమే కాకుండా నిన్ను నానా మాటలు అన్నాను, నా తప్పు క్షమించండి అయ్యా, పైన నరకంలో ఎలాగా నాకు శిక్ష పడిద్ది, నరకంలో ఎలాగా నన్ను రంపాలతో కోస్తారు, సలసల మాడే నూనెలో వేస్తారు, నేను చేసిన పనికి నన్ను అంటలతో కొడతారు పైన. కానీ ఇక్కడ నువ్వు నన్ను క్షమించానంటే
కొద్దిగా నాకు బాగుంటుందని నువ్వు అనగలవా? కేసినేని నాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నిన్ను ఉత్తర కుమారుడు అనడం కూడా చాలా ఎక్కువ. నువ్వు బ్రహ్మన్నలు, నువ్వు పనికిరాని వ్యక్తివి, ఒక క్యారెక్టర్ లేని వ్యక్తివి, బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టినటువంటి వ్యక్తివి, పక్కన తిరిగే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తానని వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తివి, సెక్స్ రాకెట్లు నడిపినటువంటి వ్యక్తివి, నడుపుతున్నటువంటి వ్యక్తివి. నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావా? మాట వస్తే చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేయమంటావా? చంద్రబాబు నాయుడు గారి మీద 3 లక్షల ఓట్లతో గెలుస్తావా? బ్రహ్మన్నలా నాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నీకుంది, నీకు అప్పుడే అయిపోలా, నీకు ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఇవాళ చూడండి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాని ఫేస్ ఎలా ఉండేదో ఇవాళ ఎలా ఉందో ఫేసు. ఇవాళ ఎవరు లెక్క చేస్తాడు నిన్ను? తెలుగుదేశం పార్టీలో అంటే చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు. ఆయన ఏంటంటే అందరినీ సమానంగా చూస్తాడు. ఎవడైనా మాట్లాడినా ఫోన్లే అని అంటాడు. అలాంటి పార్టీని వదిలి అందులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద కారు కోతలకు వస్తావా? నానే నీకు ఒకటే చెప్తున్నా, పార్టీ కోసం 24 గంటలు పనిచేసే నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ. ఇందులో కొంతమంది నిన్ను మోసపోయారు నేను చూసి. ఏమని? అరే ఇతను కూడా పార్టీ గురించి పనిచేస్తున్నాడని. నువ్వు పిచ్చి పిచ్చి ఆశాలు వేసావంటే, మొన్నటి వరకు పార్టీ గురించి నీతో తిరగలాళ్ళు పార్టీతో తిరిగారు. ఎవరైతే ఆ పార్టీ గురించి తిరిగితే నా మనుషులను విరవేగావో వాళ్ళని వేసుకొని వస్తా. ఈసారి వాళ్ళని వేసుకొని వచ్చి నీ ఎంత చూస్తా ఏంటనుకుంటున్నావా? ఇప్పటికైనా సరే బురవన్నల్లాగా మాట్లాడకో. నీ పని నువ్వు చేసుకో. నువ్వు ఎలాగో ఓడిపోతున్నావు. అసలు సీట్ ఇస్తారో ఎవరో డైనమాలో ఉన్నావు నువ్వు. మేమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఏం చేస్తాం అంటే, కేసీనేని నేను ఊరపందుకే టికెట్ ఇవ్వండి, ఈ మా చేతిలో చిత్తుగా ఓడించాలి మేము అనేది మా కోరిక. అసలు నీకంటే మేము ఎక్కువ కోరుకుంటాం నీకు సీట్ ఇవ్వాలని. ఒకటి గుర్తుపెట్టుకో. ఇకపోతే ఇవాళ రాష్ట్రంలో ఈ పొత్తుల కలయికలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జెండాలు, బ్యానర్లు తగలబెట్టడాలు ఈ చేయడం కరెక్ట్ కాదు. సోదరులందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పే నేను, మనకి విలువ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు మనకు విలువ ఇచ్చాడు. మనకు విలువ బట్టి వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ముందే చెప్పే మీకు, ఈ కార్యకర్తలు వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో మనతో ఉన్నారు తప్ప మన మీద అభిమానంతో కాదు. ప్రతి ఒక్కరు సీటు రానోళ్ళు కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఎవరు కార్యకర్తలు? ఎవరే మీరందరూ? చంద్రబాబు నాయుడు మనుషులా, బుద్ధయంకర మనుషులా? చంద్రబాబు నాయుడు గారు మనుషులు. చంద్రబాబు నాయుడు గారి మనుషులు వీళ్ళందరూ. నేనే ఒప్పుకుంటున్నాను కదా. నాకంటే రాష్ట్రంలో ఎవరైనా ఫైట్ చేశారా? లేదా నాకంటే డబ్బులు ఖర్చు పెట్టారా? నేను ఇక్కడ ఇన్ఛార్జిని కూడా కాదు. అయినా సరే నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చా, వీళ్ళందరికీ కాపాడుకుంటూ వచ్చా. నేను ఇన్ఛార్జిని కూడా కాదు ఈ నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక గుర్తింపు ఇచ్చాడు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, గుర్తింపు ఇచ్చాడు. ఆ గుర్తింపుకి 5 ఏళ్ళు పోరాడాలని పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో IVRS అనేది ఉంటుంది కదా, అది మీరు రాష్ట్రం మొత్తం పెట్టండి. బుద్ధయంకను ఫైట్ చేశాడా లేదా అని. ఫైట్ చేశాను. డబ్బులు ఖర్చు పెట్టలేదా మేము? చంద్రబాబు నిర్ణయాన్ని మనం
శిరస వహించాలి. ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ 23 సీట్లు రాగానే తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో చేయలేని పనికి జైలుకు కూడా వెళ్ళాడు ప్రజల కోసం. ఈ టైంలో మనం ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి మీరందరూ కూడా వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా మా సోదర సమానులే. నేను మిమ్మల్ని ఏమి కించపరచట్లా. డిమాండ్ చేయాలా, మనం అడగాలా. నేను అడిగా, మీ అందరికంటే ముందు అడిగా నేను టికెట్. వేలాది మందిని అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ రోజు కూడా చెప్పాను, నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని ఎవరన్నా అంటే ఊరుకోనండి నేను. కాబట్టికి మనందరం కూడా పార్టీ బాగుండాలా, పార్టీ నాయకత్వం బాగుండాలా. పదవుల కోసమేనా? ఎమ్మెల్యే లేకపోతే మనం బతకలేమా? ఎంపీ లేకపోతే బతకలేమా? మనం పార్టీ గొడుగు కింద ఉన్నాం. ఇంతమంది కుటుంబాన్ని ఇచ్చాడు మనకి చంద్రబాబు గారు. ఒక కుటుంబంలో 4-5 ఉంటారు. మన పార్టీలో ఉండబట్టి పెద్ద కుటుంబం మనది. మనం ఎందుకు ఎమ్మెల్యే ఎంపీలు ఇస్తే 100 సంవత్సరాల పైన బతుకుతారా? ఎమ్మెల్యేలు ఎంపీలు బతకరు కదా. ఒక ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్, లేదంటే పొత్తులు, ఇంకో వేరే వేరే రకాలలో మనం చేస్తారు. దయచేసి మనం చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ టైంలో మనం ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి సోదరులు రాని వాళ్ళందరికీ కూడా ఏదో భవిష్యత్తు కలిగిస్తారు, కలిగించరు. ఏమైంది? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎమ్మెల్యే ఎంపీ అయితే 100 సంవత్సరాల పైన బతుకుతాడా, లేదా అవ్వకపోతే బతకరా? బతుకుతాం కదా. మనం ఒక పట్టుదలతో పనిచేసాం కదా. మనం జగన్మోహన్ రెడ్డిని దించాలని కదా మనం పనిచేసింది. జగన్మోహన్ రెడ్డిని దించాలా, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి అవ్వాలని కదా మనం పనిచేసింది. మనం ఇలాంటప్పుడు మనం చంద్రబాబు గారికి ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, లేదా పొత్తుల్లో భాగంగా ఆయన మనం చేసే పనులకి ఆయన ఇబ్బంది పడే పనులు కానీ మనం చేయకూడదని మీ అందరినీ మనస్ఫూర్తిగా, మా సోదరులే మీరందరూ, మనందరూ బ్యాచ్, మీరందరూ నాకు తెలుసు, నేను మీకు తెలుసు. దయచేసి మీడియా ముఖంగా మిమ్మల్ని వేడుకోండి. ఇప్పుడు నేను చెప్పానమ్మా, కార్యకర్తల అభిష్టం ఇవన్నీ కూడా. కార్యకర్తలు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు. వీళ్ళు బుద్ధ వెంకన్న కార్యకర్తలు కాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను నా పేరే చెప్తున్నాను, ఎందుకంటే వేరే వాళ్ళ పేర్లు నేను చెప్పను. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు. ఇప్పుడు నా పక్క వచ్చి ఇంతమంది కూర్చున్నారు, లేదా నేను ఫైటింగ్ చేస్తా అంతమంది వస్తున్నారంటే నా మనుషులు అనుకుంటే ఎలాగ నేను? అలాగనే నాని బాల్తా పడాడు తమ్ముడు. ఇప్పుడు అందుకే నేను మాట్లాడేది కూడా, నాని కూడా అలాగానే బోల్తా పడ్డాడు. ఏదో కేసీఆర్ నాని. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మనుషులు, వీళ్ళు పార్టీ మనుషులు అనుకుంటే మనం కంట్రోల్లో ఉంటాం. లేదు వీళ్ళు నా మనుషులు, చంద్రబాబు గారిని కూడా నేను రమ్మంటే వ్యతిరేకిస్తారు అనుకుంటే నాని పరిస్థితి అయింది. నానిదే ఎవరైనా పట్టుకొని 10 మంది వెళ్ళారా చెప్పండి? 10 మంది మేము వెళ్ళారు అని చెప్పానండి. లేదా పాత ఫోటోలు, నాని పక్కన ఉన్నటువంటి ఫోటో నేను తీసుకొచ్చి పెడతా, పెట్టి అందులో రౌండ్ చేస్తా. వీళ్ళు వెళ్ళలేదు అని నేను పెడతా. అది పార్టీ బలం తమ్ముడు. ఇదంతా మన బలం కాదు, పార్టీ బలం. కాబట్టి అందరికీ పొజిషన్లు ఉంటాయి. నేను ఒకటే ఒక మాట చెప్తున్నా మా సోదరులకి, ఎమ్మెల్యే ఎంపీ అయితే 100 సంవత్సరాల పైన ఏం బతకం. అదే జీవితం కాదు, అదే బతుకు కాదు మనకి. మనం జగన్మోహన్ రెడ్డిని దించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒక అంకిత భావంతో పనిచేసాం. కాబట్టి మనం అదే పని మీద ఎన్నికలు అయ్యే వరకు ఉండాలి. ఇక దాంట్లో తిరిగిలేదని మా సోదరులకు మాత్రం విజ్ఞప్తి చేస్తాం. ఇండిపెండెంట్గా ఎవరు చేస్తారు తమ్ముడు? ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను రాష్ట్రంలో నాకన్నా పలానోడు ఫైట్ చేశాడని చెప్తావా నువ్వు అడిగావు కదా ప్రశ్న. మీరు చెప్పండి, బుద్ధ వెంకన్న నాకంటే రాష్ట్రంలో ఎవరైనా ఫైట్ చేశారా? ఎవరుంటారు? నేను చెప్పట్లా, ఎవరు ఉండరు.
అంతా నేను ఫైట్ చేసినప్పుడు నా వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు గారిని చూసే వచ్చారు, నన్ను చూసి రాలా. నేను చెప్తా, నేను రాజకీయాల్లో నేను ఓపెన్గా మాట్లాడతానండి మాటలు. చంద్రబాబు గారికి బుద్ధ వెంకన్న అంకిత భావంతో పనిచేస్తున్నాడు. ఆయన రాముడైతే ఈయన ఆంజనేయుడు. ఈయనతో మనం పని చేయాలని వచ్చారు. ఇవాళ ప్రతి ఒక్కరూ ఒక వానర్ సైన్యం అవ్వాలి. చంద్రబాబు గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మీద ప్రతి ఒక్కరూ వానర్ సైన్యంగా పోరాడాలి తప్ప మన బాస్కి మాత్రం ఇబ్బంది కలిగించకూడదని అంతా మా సోదరులే. పాప వాళ్ళ మనసులో అట్టయిని దాన్ని కూడా ఒప్పుకుంటారు. నేను వాళ్ళ మనసులో అట్టయిని దయచేసి మనం చంద్రబాబు గారికి మన వల్ల ఇబ్బంది కలిగేలాగా చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.